హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సన్ రైజ్ సూపర్ క్రియేషన్ ఛానల్. నా పేరు సురేష్. ఈరోజు కథ సారాంశం గొప్ప సావు. ఏమైంది? వెళుతున్న కారు వేగం తగ్గడంతో అడిగాడు మాధవ డ్రైవర్ని. ముందు ఏదో ఊరేగింపులాగా ఉంది సార్, వెళ్ళే బండ్లు నాపేస్తున్నారు. డ్రైవర్ తలను బయటపెట్టి చూసి చెప్పాడు. అది వెళ్ళేదాకా మనం వెళ్ళలేమా? ఇంకో దారి ఏదైనా ఉంటే అటుగా వెళ్ళు. ఇక్కడ వేరే పక్కదారి లేదండి, సగం దాకా వచ్చేసాం ఈ రోడ్లో. బండి పక్కకు ఆపుతూ చెప్పాడు డ్రైవర్. కనుక్కో ఏంటో, చేతిలో ఒక పక్కనున్న మ్యాగజైన్ తీసుకుంటూ చెప్పాడు మాధవ. కారు దిగి వెళ్ళి ట్రాఫిక్ పోలీస్తో మాట్లాడి వచ్చి చెప్పాడు డ్రైవర్. మొన్న బార్డర్లో చనిపోయిన సైనికుడు బాడీ అంట సార్, ఇవాళ వచ్చిందంట అక్కడి నుండి. ముందు ఉన్న పోలీస్ పెరేడ్ గ్రౌండ్కి తీసుకెళ్తూ ఉన్నారట. మళ్ళీ డ్రైవరే చెప్పాడు. పాకిస్తాన్ సరిహద్దుల్లో టెర్రరిస్టులతో జరిగిన పోరాటంలో ఇద్దరిని చంపి మరొకరిని సజీవంగా పట్టుకునేందుకు చేస్తుండగా వాడు పేల్చుకోవడంతో ఈయన చనిపోయాడట సార్. ఆ బాడీ అక్కడికి చేరేదాకా మనం ఏం చేయలేమా? ఇట్లా రోడ్డు మీద ఉండిపోవాల్సిందేనా? మాధవ మాటలు మనసులో అసహనాన్ని నింపుకున్నాయి. కొంచెం ముందుకెళ్ళాక డబల్ రోడ్డు వస్తుంది, అక్కడ పోయే ట్రాఫిక్ను పక్క రోడ్డు నుంచి పంపిస్తారట సార్, పోలీస్ చెప్పాడు అని చెప్పాడు డ్రైవర్. బయటకు చూసిన మాధవ్ ఆశ్చర్యపోయాడు. ఊరేగింపులో కలవడానికి వెళ్తున్న జనాన్ని చూసి నేల ఈనినట్టు జనం వచ్చి కలుస్తున్నారు. వాళ్ళు నినాదాలు రాసి ఉన్న ప్లకార్డు చేతులతో పైకి ఎత్తి పట్టుకుని నినాదాలు చేస్తూ నడుస్తున్నారు. కొన్ని స్కూల్ పిల్లల బస్సులు కూడా వస్తున్నాయి ఊరేగింపులోకి. ఇప్పుడు బండిని వెనక్కి తిప్పించుకొని కూడా వెళ్ళలేడు. ఇంతలో వాళ్ళ కారు పక్కనే వచ్చి ఆగింది ఒక జీపు. ఆ జీపుకు ఒక ఫ్లెక్సీ కట్టబడి ఉంది. దాని మీద కెప్టెన్ శంకరస్వామి జిందాబాద్, కెప్టెన్ శంకరస్వామి అమర్ రహే అని వ్రాసి ఉన్నాయి. అది చదివిన మాధవ ఆలోచనలో పడ్డాడు. ఆ పేరు తనకు పరిచయమైనదే గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించసాగాడు. ఇంతలో మరొక ఆటో వెనక భాగాన ఆ అమర సైనికుడు ఫోటో ఉన్న ఫ్లెక్సీ తగిలించుకొని ముందుకొచ్చింది. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తిని చూసిన మాధవ అతను తెలిసిన వాళ్ళు పోలికలు కనపడగా గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించసాగాడు. తన స్మార్ట్ ఫోన్లో గూగుల్ న్యూస్ చూశాడు. అందులో శంకరస్వామి జీవిత విశేషాలు కొన్ని ఫోటోలు కనిపించాయి. పక్కన ఆగిన జీపు ముందుకు కదులుతూ ఉండగా వచ్చిన నినాదాలు శంకరస్వామి అమర్ రహే. మాధవ్ ఆలోచనలు తన ఉన్నత పాఠశాల రోజులకు మళ్లించాయి. అవి తను 10వ తరగతి చదువుతున్న రోజులు. నువ్వు పెద్ద అయ్యాక ఏం అవ్వాలనుకుంటున్నావురా రంగా అడిగాడు సోషల్ మాస్టర్ రంగారావును. నేను పోలీస్ ఆఫీసర్ని అవ్వాలని అనుకుంటున్నాను సార్. ఎందుకురా? పోలీస్ అంటే అందరికీ భయం సార్, అందుకని. నువ్వురా శరత్? లాయర్ అవుతాను సార్. అలా తరగతి గదిలో పిల్లలందరిని అడుగుతున్న మాస్టారు శంకరస్వామిని అడిగాడు. నువ్వు చెప్పరా శంకర్ అని. గొప్పగా సావాలనుకుంటున్నాను సార్. శంకరస్వామి సమాధానంతో క్లాస్ అంతా నిశ్శబ్దమైంది ఒక్కసారిగా. సోషల్ మాస్టర్ ఉలికిపడ్డారు శంకర్ సమాధానాలు విని. తేరుకుని ఏంట్రా అట్లా అన్నావు అని అడిగాడు శంకరస్వామిని. అవును సార్, గొప్పగా సావాలి సార్. శంకర్ మళ్ళీ అదే మాట. ఆశ్చర్యపోయిన మాస్టారు నువ్వు ఎక్కడికి రారా అని పిలిచాడు శంకర్ని. తన దగ్గరికి శంకర్ వచ్చాడు మాస్టర్ దగ్గరికి. గొప్పగా చావడం ఏంట్రా? ఎవరు చెప్పారు నీకు ఈ మాట అని అడిగాడు మాస్టర్ ఆశ్చర్యంగా. మా అమ్మ సార్. కష్టపడిన వాళ్ళందరూ గొప్పవాళ్ళుగా బ్రతకొచ్చట, కానీ గొప్పగా సావడం గొప్ప విషయం అంట సార్. అంటే రెట్టించి అడిగాడు మాస్టర్. మన బ్రతుకు మనం బతుకుతే సస్తే గొప్ప కాదంట, మన వాళ్ళ కోసం సస్తే అది గొప్ప సావు అంట సార్. అందుకోసం నేను ఆర్మీలోకి వెళ్తాను సార్. శంకర్ కంఠం ఎంత స్థిరంగా పలికిందంటే అతను తన తల్లి మాటలను 100% విశ్వసిస్తున్నంతగా పలికాడంట. ఆ రోజు శంకరస్వామిలో ఒక కొత్త వ్యక్తి కనబడ్డాడు క్లాస్ మొత్తానికి. అప్పటిదాకా ఏ ప్రత్యేకత లేని ఒక మామూలు విద్యార్థిలో దాగి ఉన్న ఆశయ విస్ఫోటనం జరిగింది ఆ రోజు తరగతి గదిలో. అది అందరినీ అతని వైపు ఆకర్షించింది. అందులో మాధవ్ కూడా ఒకడు. మాధవ ఇంకా ఒక 4 పిల్లలు స్నేహితులు కలిసి సైకిల్ మీద స్కూల్కి వెళ్ళేవాళ్ళు. శంకర్ స్కూల్కి నడిచి వెళ్ళే వాళ్ళలో ఒకడు. ఆర్థికపరమైన తారతమ్యం వలన ఒకే తరగతి చదివేవాళ్ళు అయినప్పటికీ వేరు స్నేహితుల గుంపుగా సాగేవారు విద్యార్థులు. శంకర్ స్కూల్ అయిన తర్వాత తండ్రి నడిపే ఇస్త్రీ దుకాణంలో తండ్రికి 2-3 గంటలు సాయపడేవాడు. అందువల్ల బయట స్నేహాలు అలవాటే కాలేదు ఆయనకి.
10th లెక్కల పరీక్షలు అప్పుడు జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది మాధవ్కు. తనకు ముందు వరుసలో శంకర్ తల వంచుకుని పరీక్ష రాస్తున్నాడు. ప్రశ్నాపత్రం చాలా కష్టంగా ఉంది. తనకు తెలిసిన లెక్కలు 2 ఉన్నాయి. వాటి వల్ల పాస్ మార్కులు రావు. ఇంతలో శంకర్ రాసిన ఆన్సర్ పేపర్ ఒకటి జారి వచ్చి మాధవ్ కాళ్ళ దగ్గర పడింది. శంకర్, మాధవ ఇద్దరూ గమనించలేదు. తర్వాత అటుగా వచ్చిన ఇన్విజిలేటర్ దాన్ని తీసి మాధవ్కి ఇచ్చి పేపర్లు జాగ్రత్తగా పెట్టుకో అని సలహా ఇచ్చారు. అది తన పేపర్ కాదని తెలుసుకున్న మాధవ పేపర్ని తెరిచి చూశాడు. తనకు తెలియని 20 మార్కుల లెక్క ఒకటి చేయబడి ఉంది అందులో. తన అదృష్టాన్ని తానే నమ్మలేకపోయాడు. అంది వచ్చిన అవకాశాన్ని వదులుకోక దాన్ని పూర్తిగా కాపీ చేసి ఇన్విజిలేటర్ చూసినప్పుడు శంకర్ను పిలిచి కింద పడి ఉంది అంటూ ఇచ్చాడు. శంకర్ పేపర్ నుండి కాపీ చేసిన దానివల్ల తను 10th క్లాస్ లెక్కల పరీక్ష గట్టెక్కించేశాడు. తర్వాత కాల ప్రవాహంలో తను ఇంజనీరింగ్ వేరే ఊరిలో చదవడం జరిగింది. ఊరు శివార్లలో తండ్రి తన చిన్నప్పుడు కొన్న 5 ఎకరాల వ్యవసాయ భూమి పట్ట విస్తరణ దాహానికి లోనయ్యింది. దాని విలువకు ముందుగా కాళ్ళు, తర్వాత రెక్కలు వచ్చేసరికి తను చదివిన సివిల్ ఇంజనీరింగ్ను ఉపయోగించి ఆ భూమిలో విల్లాలు కట్టి తను పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి అయ్యాడు. పెళ్ళి, 2 పిల్లలు, బంగళా, ఖరీదైన కారు ఇవన్నీ ఏర్పడిన జీవితం తనది. శంకర్ ఆర్థిక పరిస్థితులు సహకరించక ఇంటర్మీడియట్ తర్వాత 18 సంవత్సరాల వయసు నిండులోనే మిలిటరీలో చేరాడు. ఆర్మీలో ఉంటూ టెక్నికల్ కోర్సులు పూర్తి చేయడం, అంకిత భావంతో విధులు నిర్వర్తించడంతో కెప్టెన్ స్థాయికి ఎదిగాడు. ఈ విషయం తనకు 5 ఏళ్ల క్రితం జరిగిన పూర్వ విద్యార్థుల కలయిక సందర్భంగా తెలిసింది. చాలా ఏళ్ళ తరువాత చూడడం, శంకర్ దేహదారుఢ్యం, గంభీరత చూసి ఆశ్చర్యపోని మిత్రులు లేరు. ఆ సందర్భంలో శంకర్ ఎవరితోనో పురోహితులకు, దేశహితులకు అంటే మా డిఫెన్స్ వాళ్ళకి పెళ్ళిళ్ళు అంత తేలికగా అవ్వు అంటుండగా విని అతనికి ఇంకా పెళ్లి కాలేదని తెలిసింది. స్కూల్ రోజుల నుండి మాధవ ఆలోచనలు వర్తమానంలోకి వచ్చాయి. తాను కట్టేవి ఖరీదైన బట్టలు, వాటి విలువ డబ్బుతోనే చూస్తారు. డబ్బున్న ప్రతివారు కొని వేసుకోగలరు. శంకరస్వామి వేసే యూనిఫామ్ ఖరీదైనది కాకపోయినా హోదానిచ్చేది. అది వేసుకోవాలంటే అర్హత ఉండాలి. నా బట్టలు నా శరీరానికి సుఖాన్ని ఇస్తున్నాయి. శంకరస్వామి దుస్తులు శక్తికి గౌరవాన్ని ఇస్తున్నాయి. జాతీయ పతాకం కప్పబడిన ఆ శరీరం అర్హత ఏంటి? ఇంత సంపద ఉన్నా నాకు అర్హత ఎందుకు లేదు? స్వామి కోసం శ్రమించాడు. స్వామి దేశం కోసం శ్రమించాడు. ప్రజల కోసం శ్రమించాడు. నేను నా కోసం, నా కుటుంబం కోసం శ్రమించాను. నాది స్వార్థం, తనది త్యాగం. నాకేమైనా అయితే నా కుటుంబానికి మాత్రమే నష్టం. తను లేని లోటు దేశానికి నష్టం. తనకు చావు, వయసు అయిపోయాయో, అనారోగ్యంతోనో రావచ్చు. స్వామికి ఇక బాధ్యత నిర్వహణలో వచ్చింది. నా చావు వల్ల ఎవరికీ ఒరిగేదేమీ లేదు, కానీ అతనిది ఓ కర్తవ్య నిర్వహణ ప్రయోజనం కలిగినది. నాకు కలిగేది చావు మాత్రమే, అతనికి వచ్చినది మాత్రం మరణం. అంటే అది వాళ్ళ అమ్మ చెప్పిన గొప్ప సావునా? ప్రభుత్వ లాంఛనాలతో సాగుతున్న శంకరస్వామి పార్థవ దేహాన్ని ఉంచిన వాహనం దగ్గరికి మాధవ్ కారు వచ్చి ఆగింది. శంకర్ శరీరం మీద జెండా కప్పబడి ఉంది. ఆ వాహనం అంతా పూలతో అలంకరించబడి ఉంది. దానికి ముందు నడుస్తున్న పోలీస్ బ్యాండ్ వాళ్ళు వాయిస్తున్న పాట జరయాద్ కరో కుర్బానీ వినవచ్చింది. పోలీస్ బ్యాండ్కి ముందు కొంతమంది కాలేజీ యువతీ యువకులు మార్చ్ పాస్ట్ చేస్తున్నట్టుగా నడుస్తూ ఉన్నారు. అతని ఫోటో పోస్టర్ని ఎత్తి పట్టుకొని, ఒకే తరగతి గదిలో చదువుకున్న మేమిద్దరం ఒకే చోట పక్కనే ఒకరు నిర్జీవంగా ఒకరు జీవించి అతను దేశ అంతర్గత భూభాగంలో నాలాంటి ఎంతోమంది రక్షణ కోసం శ్రమిస్తూ మృత్యువును కౌగిలించుకున్నాడు. ఆ శంకరుడు గల్లాన్ని తీసుకున్నాడు. ఈ శంకరుడు బుల్లెట్లు తీసుకుని మా మీదకు రాకుండా దేశ ప్రగతిని రక్షణ కలిగించే ప్రతి సైనికుడు ఒక శంకరుడే. చిన్ననాడే గొప్ప మరణం కోసం ఎంతగా పరితపించాడో ఆ శంకరస్వామి. మాధవ్ మనసు వ్యక్తం చేయలేని వ్యాకులతతో బరువెక్కిపోయింది. అతని కళ్ళు తడిబారినాయి. గద్దద స్వరంతో కారు ఆపు అన్నాడు డ్రైవర్తో. ఆపిన కారులో నుండి దిగి, నువ్వు ఇంటికి వెళ్ళిపో, నేను తర్వాత వస్తా అని చెప్పి రోడ్డు మధ్య ఉన్న విభాగిని దాటి వెళ్ళిన శంకర్ పార్థవ శరీరాన్ని మోస్తున్న వాహనం పక్కనే నడుస్తూ దానికి తగిలించి ఉన్న శంకర్ ఫోటో ప్లకార్డ్ చేత పట్టుకుని శంకరస్వామి అమర్ రహే అన్న నినాదంతో గొంతు కలుపుతూ నడుస్తుంటే మాధవ మనసు తేలిక పడసాగింది. జై హింద్.